హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్. మేమైతే ఐకియాకి వచ్చేసాం. ఐకియా దగ్గర వ్యూ చాలా బాగుందండి. సిటీ వ్యూ చూస్తుంటే నాకైతే బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ నేనైతే ఐకియాకి రావడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఇదివరకు మేము చెన్నైలో ఉండేవాళ్ళం కదా, అక్కడ ఐకియా లేదు. బెంగళూరులో ఉంది కానీ ఇంకా నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో నేను ఇదే ఫస్ట్ టైం అయితే చూడటం. అంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూడడం తప్ప మనం డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. బయట నుంచి సిటీ చూడండి, చాలా బాగుంది కదా. ఇంకా మేమైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. కానీ ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఎంట్రన్స్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది రౌండ్గా ఉంది డోరు, మనం అలా తిరుగుతూ లోపలికి వెళ్ళిపోవడమే. మేమైతే లోపలికి వచ్చేసాం. స్టార్టింగ్లో అయితే కింద అంతా వెయిటింగ్ హాల్ లాగా ఉండి వాష్రూమ్స్ అవి ఉన్నాయండి, బాగున్నాయి. ఇక్కడంతా డిస్ప్లే కూడా చాలానే పెట్టారు. పైకి వెళ్ళడానికి ఎక్స్కలేటర్ ఉంది. రెండు ఎక్స్కలేటర్కి మధ్యలో ఆ రోజు ఏదైతే ఆఫర్ ఉంటుందో ఆ ఐటమ్స్ అయితే పెడతారంట. ఆ రోజు అయితే ఈ స్పూన్స్ పెట్టారు. ఇవి చాలా బాగున్నాయండి. 19 రూపీస్కి 4 స్పూన్స్ అంట. ఎంత వర్త్ కదా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మేమైతే తీసేసుకుని ఇంకా అలా పైకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా పైకి వెళ్ళాక ఐకియా విశేషాలన్నీ చూసేద్దరు. కానీ నాకైతే స్టార్టింగే చాలా నచ్చేసింది. ఎందుకంటే ఐకియాలో ది బెస్ట్ ఏంటంటే అన్నీ సెట్ చేసి చక్కగా కొత్తగా హౌస్ కట్టుకునే వాళ్ళకి ఒక ఐడియా కోసం బెడ్రూమ్ ఇలా సెట్ చేసుకోవచ్చు, తక్కువ స్పేస్లో ఇన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు. లేదంటే మనకి కబోర్డ్స్ లేకపోతే ఆర్టిఫిషియల్ కబోర్డ్స్ ఎలా సెట్ చేసుకోవాలి అన్నీ అక్కడే అమ్ముతారు. కాబట్టి మనం అలా ఒక ప్లాన్ గీసుకుని ఇలా ఈ ఐటమ్స్ కావాలి అని చెప్పి ఐకియాలో తీసేసుకోవచ్చు. అంటే అన్ని ఐటమ్స్ చీప్ ఉన్నాయని చెప్పను, అన్ని ఐటమ్స్ కాస్ట్లీ ఉన్నాయని చెప్పను. అలా ఉన్నాయి, ఇలా కూడా ఉన్నాయి, ఎవరి రేంజ్ని బట్టి వాళ్ళకి. ఇక్కడైతే నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలా తక్కువ స్పేస్ అండి. ఆ కిచెన్ మీరు నిజంగా నడిచి చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆ తక్కువ స్పేస్లోనే ఇంకా అన్నీ ఫ్రిడ్జ్తో సహా డైనింగ్ టేబుల్తో సహా మొత్తం పెట్టేశారు. అప్పుడు నాకు అనిపించింది, ఇంత తక్కువ స్పేస్లో ఇన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చా అని అనిపించింది. మనం ఇంట్లో చూస్తే ఐడియా రాదు కదా, ఇక్కడ పెట్టేటప్పటికి ఎంత బాగున్నాయో. అది కాక అక్కడ పెట్టిన ప్రతి ఐటమ్కి అక్కడే ప్రైస్ ట్యాగ్ ఉంటుందండి. సో మీకు ఏదైనా ఐటెం కావాలంటే మరీ బ్యాగ్లో వేసుకుని ఐకియా అంతా తిరగక్కర్లేదు. కిందకి వెళ్ళి మనం అది నెంబర్ గుర్తుపెట్టుకుని కింద కూడా మనం బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా ఐటెం తీసుకోవచ్చు. చూసారా, ఇదే కిచెన్లో మొత్తం టేబుల్, ఇటుపక్క కబోర్డ్స్, అటుపక్క ఫ్రిడ్జ్, మొత్తం ఐటమ్స్ అన్నీ పెట్టేసి అక్కడ టేబుల్ మీద పెట్టిన కప్పుతో సహా దాని ప్రైస్ పెట్టేశారండి. అది నాకు బాగా నచ్చింది. ఇగో ఇక్కడ ఇంకా జార్స్ అని కుక్వేర్కి సంబంధించినవి, పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి అన్నీ ప్రతిదీ ఉందండి. అక్కడే ప్రైస్ ట్యాగ్స్ ఉన్నాయి. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు అన్నితో కొనుక్కోవచ్చు. మెయిన్ చిన్నపిల్లలని అయితే తీసుకురాకండి, ఎందుకంటే అక్కడ చిన్నపిల్లలు వచ్చి ఆ బొమ్మల దగ్గర కూర్చుని తగి ఏడ్చేస్తున్నారు కొంతమంది. నేను చాలా మందిని చూశాను అక్కడ. అందుకే చెప్తున్నా, పిల్లలు తీసుకుని ఐకియాకి వచ్చారంటే మీకు బిల్లు అంతే. ఇంకా ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా సేలేనండి. అక్కడ మీరు అన్నీ ప్రతిదీ ప్రైస్ మెన్షన్ చేసి ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అంచక్క చిన్న బెడ్రూమ్లా సెట్ చేసి ఇక్కడ స్టడీ టేబుల్ సెట్ చేశారు. ఇంకా ఇటు పక్కకు వచ్చేస్తే ఇంక మొత్తం టాయ్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఫ్లవర్ వాజెస్, ఇంకా అన్నీ అండి. అక్కడ దొరకలేని ఐటమ్సే లేవు. షాపింగ్ అంటే మాకు ఇష్టం, మేము చిరాకు పడం, ఎంతసేపు అయినా తిరుగుతాం అనే బ్యాచ్ మాత్రమే ఐకియాకి వెళ్ళాలండి. ఎందుకంటే మా బ్యాచ్ అలాంటిదే, అందుకే మేము హ్యాపీగా తిరిగాం. అదే మా హస్బెండ్ లాంటి వాళ్ళు వచ్చారనుకో అస్సలు తిరగరు, మమ్మల్ని తిరగనివ్వరు. అండ్ నెక్స్ట్ చూసారా, హ్యాంగింగ్ లైట్స్ అంట, అవి ఎంత బాగున్నాయో. ఇది ఒక హాల్ సెటప్ లాగా వేసి సోఫా సెట్ వేసి చూపించారు, అది కూడా బాగుంది. ఇంకా ఇలా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా చాలానే ఉన్నాయి. ఇవి మేము తర్వాత వెళ్ళాం. ఫస్ట్ అయితే మేము పై ఫ్లోర్ అంతా కవర్ చేసాం. ఇంకా ఆఫీస్ సెట్టింగ్ అండి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఆఫీస్ బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా మొత్తం ఫర్నిచర్తో సహా అన్నీ ఉంటాయి. మేమైతే చాలాసేపు అక్కడ కూడా ఫొటోస్ తీసేసుకున్నాం. అసలు ఏ ఏరియాని వదలలేదు, మేము మంచిగా ఫొటోస్ తీసుకుంటూ కూర్చున్నాం. అండ్ నెక్స్ట్ నాకైతే ఇది క్యాండిల్ హోల్డర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. బ్రాస్ ఐటమ్ ఎంత బరువుగా ఉందో, జస్ట్ 399 రూపీసే. అంత బాగుందన్నమాట, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకసారి కొంటే ఇంక లైఫ్లో ఎక్కడ పోదు, అంత బాగుందన్నమాట. ఇంకా మేము అలా అన్నీ చూసుకుంటూ ఇంకా అలా తిరుగుతూ ఉన్నామండి. ఇదంతా క్యాంటీన్ ఏరియా. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడైతే ఫుడ్ అస్సలు బాగాలేదండి. కాఫీ అయితే అస్సలు ట్రై చేయకండి, ఏం బాగాలేదు. మీరు ఏమైనా కావాలంటే బయట నుంచి ముందే బ్యాగ్లో క్యారీ చేసుకుని తెచ్చుకోండి. ఎందుకంటే ఇంత తిరిగినాక ఎవరికైనా ఆకలేస్తుంది కదా, తింటూ తిరగచ్చు. కానీ ఇక్కడైతే ఫుడ్ ఎవరు తినకండి, నాకైతే అంతేం నచ్చలా. కాఫీ కూడా అస్సలు బాగాలేదు. ఇంకా అంతే అండి, మేము మొత్తం అలా తిరుగుతానే ఉన్నాం, ఎక్కడ ఆగేదేలే. ఇదంతా టాయ్స్ సెక్షన్ చాలా బాగుంది. ఒక పిల్లలు చూసారా, అవి కొనేంత వరకు ఊరుకోవట్లేదనమాట. కొంతమంది పిల్లలు అయితే అక్కడ కూర్చొని ఏడ్చేస్తున్నారు కూడా.
అప్పుడు అనిపించింది ఆహా పిల్లలతో ఐకియాకి రాకూడదన్నమాట అని చెప్పి. ఇంకా మేమైతే చాలాసేపు మేము కూడా బొమ్మలతో ఆడేసుకున్నాం, ఫొటోస్ అవి క్లిక్ చేసేసుకున్నాం. ఇవి చూసారా, కొత్తగా హౌస్ కట్టుకునే వాళ్ళకి సీలింగ్ లైట్స్, రకరకాల లైట్స్, ఇంకా అన్నీ అంటే ఐడియా కోసం చక్కగా చూసుకుని మనం అంటే ఇక్కడే కొనుక్కోవాలని రూల్ ఏమీ లేదు, మీకు ఒక ఐడియా కూడా వస్తుంది. ఇలా ఇలా సర్దుకోవాలి, ఇలా ఇలా లైట్స్ ఇలా హ్యాంగ్ చేసుకుంటే బాగుంటాయి, ఇలా బాల్కనీలో బాగుంటుందని ఐడియాస్ కూడా వస్తాయి. అంత బాగున్నాయి. ఇదేంటో అన్సీజన్ అయినా చామంతి పూల చెట్లు కూడా ఉన్నాయి. ఇవి మన దగ్గరకు వస్తే ఉంటాయో మరి చచ్చిపోతాయో తెలియదు. అక్కడైతే చక్కగా పూసున్నాయి. ఇదొకటి బాగుందండి, స్పేస్ లేదనుకున్న వాళ్ళు చిన్నపిల్లల బట్టలన్నీ చక్కగా ఈ క్లిప్స్కి ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. అది కూడా బాగుంది, వర్తే, క్వాలిటీ కూడా బాగుంది. ఇక్కడి నుంచి ఇంకా ఇగోండి ఈ ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ చూసుకుంటూ అలా వెళ్ళాము. ఈ వాజ్ మరి 199 అన్నాడు, నాకేం వర్త్ అనిపించలేదు. ఈ నెక్స్ట్ మర్చిపోయాను, ఇక్కడ కాఫీ బీన్స్ కూడా ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కాఫీ అంటే ఫిల్టర్ కాఫీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే ఈ బీన్స్ బాగుంటాయి, అది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కాఫీ, అందుకని. ఇంక ఇదంతా ఇందాక మీ గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పాను కదా, ఇదే ఆ గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ కూడా ఇంకా అన్ని ఐటమ్స్ ఉన్నాయండి, షాపింగ్కి కరువే లేదు. ఇక్కడ వీడి దగ్గర లేని ఐటమ్స్ కూడా లేవు. చెప్పాను కదా ముందే, ఓపిక ఉండాలి తప్ప ఎన్నైనా కొనుక్కుంటూ చూసుకుంటూ తిరగచ్చు. గ్రాసరీస్ వేసుకునే డబ్బాల దగ్గర నుంచి ప్లాంట్స్ పెట్టుకునే పాట్స్ వరకు అన్నీ ఉన్నాయండి. ఇంకా ఇది కింద సెక్షన్లోనే మనం బిల్లింగ్ చేసే సెక్షన్ కూడా ఉంది. ఇంకా మేమైతే బిల్ వేయించేసుకుని బయటకైతే వచ్చేసాం. మేము ఎప్పుడో ఆఫ్టర్నూన్ వస్తే మేము బయటకు వచ్చేటప్పటికి చీకటి కూడా పడిపోయిందండి. నిజంగా మాకు లోపల అసలు టైం కూడా తెలియలేదు, ఎందుకంటే మేము ఎవరూ టైం చూసుకోలేదు. మీరు ఎప్పుడైనా గమనించారా, ఇలాంటి ప్లేసెస్లో డీమార్ట్లు మాల్స్లో మనకి గ్లాసెస్ ఉండవు, అంటే బయట కనిపించదు. ఎందుకంటే కనిపించి మనకి చీకటి పడిపోయిందని తెలిస్తే మనం వెళ్ళిపోతాం కదా కంగారు పడి, అందుకనే వాళ్ళు అలా పెట్టరనుకుంటా, మాకు కూడా తెలియలేదు. అప్పటికే చీకటి పడిపోయింది. సో ఇంటికి మేము స్టార్ట్ అయిపోయాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.